డిప్ప మీద కొట్టి మరీ చెప్తే చిన్న నువ్వు తప్పు చేస్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని. ఈ అమ్మాయికి ఒక వార్నింగ్ కాదు, 2 కాదు, 3 వార్నింగ్ ఇచ్చినా వెళ్ళలేదు. గిరీష్మా షారన్ కేసు ఇది ఇవాళ మొదలైంది కాదు. 2 రాష్ట్రాల వ్యక్తుల మధ్య ప్రేమ కదా. అందులో ప్రేమికురాలకి నీ ఎట్టన్కార ఎడిషనల్ సెషన్స్ కోర్టులో జడ్జ్ ఏఎం బషీర్ గారు ఈ అమ్మాయి ఈవిల్ అంటే సేటన్, ఇది నేను మాట్లాడుతున్న మాటలు కదా, ఆయన మాట్లాడారు. ఈ అమ్మాయికి బ్రతికే అర్హత లేదు, ఈ అమ్మాయి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మరణదండన పడాల్సిందే, క్యాపిటల్ పనిష్మెంట్ ఉండాల్సిందే అని చెప్పి 45 days of intense hearing తర్వాత తీర్పునిచ్చారు. Grishma was sentenced to death by a district sessions court in Thiruvananthapuram. నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడాం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు గురించి. 354(3) సెక్షన్ గుర్తుంది కదా. అక్కడ కోల్కతా కేసులో అనిర్బన్ దాస్ గారి ముందు పెట్టిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో అంత దారుణమైన క్రైమ్ చేసిన సంజయ్ రాయ్కే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాదని చెప్పారు ఆయన. మరి ఇక్కడ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని పరిగణించారు ఆ అమ్మాయికి. 3 సెక్షన్లు, సెక్షన్ 302 హత్య అయితే సెక్షన్ 328 విషం ఇచ్చి చంపడం, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు ట్రై చేసింది. సెక్షన్ 364 కిడ్నాప్ చేసి మరి చంపడం. చంపింది ఎవరిని అనుకుంటున్నారు? ఆ అమ్మాయి గత కొన్ని నెలలుగా ఎవరినైతే ప్రేమించిందో ఆ అబ్బాయినే. మీకు ఇంకో అవాక్కయ్యే విషయం చెప్పనా, ఆ అబ్బాయి చనిపోతానని తెలిసి కూడా లోపల ఒంట్లో ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయిపోతున్నా కూడా ఈ అమ్మాయి మీద ఒక్కసారి కూడా అనుమానం పడలేదు. చనిపోయే ముందు వరకు ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు కానీ, డాక్టర్స్ తో చెప్పినప్పుడు కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తో చెప్పినప్పుడు కానీ, ఎవరితో కానీ అంత ఇదిగా ఎలా నమ్మాడు? అసలు ఈ అమ్మాయి ప్లాన్ ఇంత ఇదిగా ఎలా ఎగ్జిక్యూట్ చేసింది? అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకు చంపుదాం అనుకుంది? ఈ పర్టికులర్ వీడియోలో మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో అతిపెద్ద మోరల్ కూడా ఒకటి ఉంది. లైఫ్ మనకి ఎప్పుడు ఒక ఛాన్స్ ఇస్తుంది. చిన్న నువ్వు తప్పు చేస్తున్నావు, డిప్ప మీద కొట్టి మరీ చెప్తే చిన్న నువ్వు తప్పు చేస్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని. ఈ అమ్మాయికి ఒక వార్నింగ్ కాదు, 2 కాదు, 3 వార్నింగ్ ఇచ్చినా వెళ్ళలేదు. అందుకే ఆ జడ్జి గారు ఆయన మరణ దండన విధించారు. ఈ కథ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ప్రేమలో ఉన్న వాళ్ళకి, బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి రోజుకి ఒకటి వస్తుంది. ఈ వీడియో చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందని నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. కొత్తగా ఒకవేళ చూస్తున్నట్లయితే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. రోజుకి ఒకటి వస్తుంది, నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా. ఈ ప్రేమ కథ గురించి మాట్లాడేసుకుందామా? డన్. అమ్మాయి పేరు గిరీష్మా, అబ్బాయి పేరు షారన్ రాజ్. అమ్మాయి ఉండేది తమిళనాడులోని కన్యాకుమారిలో అయితే అబ్బాయి ఉండేది కేరళలోని తిరువనంతపురంలో. పేరుకి 2 స్టేట్స్ అయిన 2 ఊళ్ళకి 2 ఇళ్ళకి పెద్ద డిస్టెన్స్ లేదు. కొన్ని నిమిషాల వ్యవధిలో వెళ్ళొచ్చేయచ్చు. 8 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది అంతే. చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారు, తరచుగా కలుసుకుంటూనే ఉంటారు. బట్ ఈ లవ్ స్టోరీ ఒక మీడియం పాయింట్ కి ఎప్పుడైతే రీచ్ అయిందో, అందరికి ప్రేమలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. బిగినింగ్ లో ఒక రకమైన హై ఉంటుంది, స్లోగా అలవాటు అయిపోతుంది. ఇలాంటి టైంలో ఒక మిలిటరీ ఆఫీసర్ తో అమ్మాయికి సంబంధం వచ్చింది. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ప్రేమ గురించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, అబ్బాయి చెప్పినా కూడా. ఇన్ఫాక్ట్ అమ్మాయి చదువుకుంటుంది, మాస్టర్స్ చేస్తుంది లాంగ్వేజ్ లిటరేచర్ లో. అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు. ఈ గ్యాప్ లో అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది మిలిటరీ వ్యక్తితో. సంబంధం మంచిది, యూనిఫామ్ వేసుకునే పెళ్లి కొడుకు. ఇదంతా చూసి అమ్మాయి కొంచెం టెంప్ట్ అయింది. కాకపోతే ఒక సందిగ్ధ స్థితి. ఇప్పుడు ఈ అబ్బాయికి డైరెక్ట్ గా నేను ఇక్కడ ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నా అని చెప్తే చాలా కోల్డ్ హార్టెడ్ గా ఉంటుంది. అబ్బాయి ఎలా డైజెస్ట్ చేసుకుంటాడు ఈ అమ్మాయికి తెలియదు. ఇకపోతే రెండోది, వీళ్ళిద్దరూ కలిపి దిగిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అబ్బాయి దగ్గర చాలా పదిలంగా ఉన్నాయి. సో ఎక్కడ పెళ్ళైన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు అబ్బాయి రిలీజ్ చేస్తాడని ఒక కొంచెం భయం కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో జనరల్ గా ఎవరైనా ఏం చేస్తారు, కొంచెం ఉండే వాళ్ళు ఏం చేస్తారు, నాన్ వయలెంట్ పార్ట్ ని చూస్ చేసుకుంటారు కదా. మరి ఈ అమ్మాయి ఏమనుకుందో ఏంటో. అమ్మాయికి చాలా చిన్న వయసు కూడా. మాస్టర్స్ అంటే ఎంత ఉంటుంది? 23-24 ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ 24 years గుర్తుపెట్టుకుని అమ్మాయి తరపు న్యాయవాది ఈ పాయింట్ మళ్ళీ తెస్తాడు డిస్కషన్ లో. ఈ గత 10 రోజుల్లో జరిగిన కోర్ట్ హియరింగ్స్ లో. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు పాయింట్. చెప్దామా వద్దా అని చాలా ఆగింది. ఈ భయం అనేది పెరగడంతో చెప్పలేదు. ఈ లోపల వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎవరిద్దరికి? ఆ మిలిటరీ అతనికి, ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన విషయం కూడా ఈ అబ్బాయికి చెప్పట్లేదు. కలుస్తుంది, కలిసిన ప్రతిసారి చెప్దాం అనుకుంటుంది, కానీ లోపల ఏదో ఆపేస్తుంది. సో ఈ భయం కన్నా ఆ వ్యక్తిని చంపేయడం ఈజీ కదా అని అనుకుంది. మరి ఏం ఆలోచించింది ఏంటో ఆవిడ, ఈ గ్రీష్మా అనే ఆవిడ. కానీ ఎలా చంపాలి అని డిస్కస్ చేసి బాగా ప్లాన్ చేసి రాసుకొని గూగుల్లో తెగ సెర్చింగ్ చేసింది. ఏం చేస్తే ఈ వ్యక్తి చనిపోతాడో, అమ్మాయి మీద డౌట్ రాదా, అమ్మాయి వ్యక్తిని పెళ్లి చేసుకొని 10 కాలాల పాటు పదిలంగా పిల్ల పాపలతో సుఖంగా ఉండొచ్చా అనుకుంది. ఇంత డీప్ డిస్కషన్ మైండ్ లో పెట్టుకొని పారాసెటమాల్ ఉంటది కదా, ఇది ఇంకా ప్లాన్ నెంబర్ 1. ఓవరాల్ గా అమ్మాయి 3 ప్లాన్లు వేసింది. ఇది ఇంకా అటెంప్ట్ నెంబర్ 1. 3 అటెంప్ట్లు ఉన్నాయి. జనరల్ గా లవర్స్ బయట కలుసుకుంటారు కదా, అలాంటి ప్లేస్ కి అబ్బాయిని పిలిపించి ఆ అమ్మాయి రిసర్చ్ లో ఈ పారాసెటమాల్ ఎక్కువ తీసుకుంటే చనిపోవచ్చు, కొంచెం ఓవర్ డోస్ అయితే వచ్చింది. సో వాటర్ లో పారాసెటమాల్ గట్టిగా కలిపేసి తాగించేద్దాం అనుకుంది. ఆ అబ్బాయి కొంచెం తాగి ఇచ్చింది ఇలాగా నీట్ గా. వాటర్ టేస్ట్ సరిగ్గా లేదు, ఇది నాకు వద్దని చెప్పి వదిలేశాడు. అటెంప్ట్ నెంబర్ 1 పోయింది. ఇంకా కొంచెం డైరెక్ట్ గా ఫోర్స్ చేస్తే డౌట్ వస్తుందని చెప్పి ఆగింది అక్కడ. జీవితం డిప్ప మీద మొదటిసారి కొట్టింది, ఆపమని చెప్పి ఆగలేదు. రెండోసారి మళ్ళీ పిలిపించింది. ఈసారి లవర్స్ క్యూట్ గా ఆడుకుంటున్నట్టు ఒక గేమ్ ఆడదాం అని చెప్పి 2 జ్యూస్ బాటిల్స్ లో పారాసెటమాల్ గట్టిగా బలంగా నింపేసి ఒకటి అబ్బాయికి ఇచ్చింది, ఒకటి అమ్మాయి పెట్టుకుంది. అందులో పారాసెటమాల్ ఉంది, ఇందులో పారాసెటమాల్ లేదు. ఎవరు ముందు తాగుతారు జ్యూస్, ఇది కొంచెం ఫన్నీగా క్యూట్ గా ఉంటుంది, తాగుదాం అని చెప్పి స్టార్ట్ చేయగా నా సేమ్ జ్యూస్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఆపేశాడు. ఒక 50 ml ఎంతో తాగి. సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయింది. మీరు ఇది గమనించాలి. రెండోసారి డిప్ప పగిలేలా కొట్టింది జీవితం. అబ్బే వినలేదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 2-3 సంవత్సరాల క్రితం, 2002-2003 బిగినింగ్ లో. ఆ టైంలో మూడోసారి చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి ఈ హెర్బిసైడ్స్ అని ఉంటాయి, ఆయుర్వేదిక్ పెస్టిసైడ్స్. అవి ఇప్పుడు జనరల్ గా ఏంటి, పంటకి పురుగు పట్టకుండా పెస్టిసైడ్ చేస్తాం. ఇది కొంచెం హెల్దియర్ పెస్టిసైడ్ వర్షన్. ఇది పంటలకు చాలా బాగుంటది, కానీ మనుషులు కన్స్యూమ్ చేసే ఇలాంటి హెర్బిసైడ్స్ చావు అనేది నార్మల్ గా ఉండదు. ఒక్కొక్క ఆర్గన్ స్లోగా ఫెయిల్ అవుతూ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయి నరక యాతన చూసి
చచ్చిపోతారు. మన పగ వాడికి కూడా అలా చేయాలనుకో. ఈ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తికి చేద్దాం అనుకుంది. ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు మా ఇంటికి వస్తే అని చెప్పి చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇదే మొన్న కోర్ట్ హియరింగ్ లో ఏం బషీర్ గారు కూడా అన్నారు, ఎంత నమ్మక ద్రోహం ఇది అని చెప్పి తీర్పు ఇచ్చేటప్పుడు. సరే వెనక్కి వస్తే మళ్ళీ ఆ అబ్బాయి అమ్మాయిని నమ్మి కేరళ నుంచి తమిళనాడు వచ్చి ఎంతో ఒక 20 నిమిషాల డిస్టెన్స్ అది అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాడు. ఇది చాలా హెల్దీ డ్రింక్, ఇది కషాయం అంటారు కదా, నీకు హెల్త్ బాగుంటదని చెప్పి కషాయం ఇచ్చింది, చేదుగా ఉంటదని చెప్పి మరీ ఇచ్చింది. మనం బాగా ప్రేమించిన వాళ్ళు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు తినడానికి తాగడానికి ఏదైనా ఇచ్చినా మనం వెనక ముందు చూసుకోకుండా తినేస్తాం. ఇన్ఫాక్ట్ ట్రైన్లో ఎవరైనా ఇచ్చినప్పుడు మనం కొంచెం 2-3 సార్లు ఆలోచిస్తాం. కానీ ట్రైన్లో ఫ్లైట్ లో మనకు తెలియని వాళ్ళు కాబట్టి ప్రేమించిన అమ్మాయి ఇచ్చేసరికి తాగేశాడు. అది చేదుగా ఉన్నా కూడా హెల్త్ కి మంచిదని తాగేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే తనకి ఒంట్లో తేడా కొట్టేసింది. ఈ లోపల ఈ అమ్మాయి నుంచి ఒక మెసేజ్, ఐఎమ్ వెరీ సారీ అని. సారీ ఎందుకు చెప్తున్నావు అని అడిగితే అప్పుడు కూడా అమ్మాయి నిజం చెప్పలేదు. ఎందుకంటే ఆ టైంకి నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే బతికేవాడు ఈ టైంకి. అమ్మాయి ఏం చెప్పిందంటే, జ్యూస్ కొంచెం చెడిపోయింది, నీకు కొంచెం ఒంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది, ఐఎమ్ వెరీ సారీ, నువ్వేం కంగారు పడుతూ తగ్గిపోద్ది అని చెప్పింది. ఇది అమ్మాయి చెప్పింది. అతను నమ్మి ఒక వారం 10 రోజులు అట్లనే ఉండి స్లోగా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవుతూ తన ప్రాణం స్లోగా తనకి తెలియకుండా లోపల నుంచి బయటికి వెళ్ళిపోతూ చాలా నరకం చూశాడు. ఫైనల్ గా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు. తన ఫ్రెండ్ కూడా చెప్పాడు, నాకేం తెలియదురా, నేను లాస్ట్ 1 వీక్ లో పెద్దగా బయటికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు, ఓన్లీ నా గర్ల్ ఫ్రెండ్ కలిశాను, తను ఏదో కాషాయం ఇచ్చింది, బట్ అందులో కూడా ఏముంటది అని చెప్పి బ్రష్ చేస్తాడు. అంటే అక్కడ కూడా అనుమానం రాలేదు, డౌట్ రాలేదు ఎక్కడ ఈ అబ్బాయికి. డాక్టర్లు కూడా చూసి మీరు ఇంత లేట్ ఎందుకు చేశారు, మీరు ప్రాణాలు పోయేదాకా మీరు ఎందుకు తెచ్చుకున్నారని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. తను చనిపోయే ముందు మ్యాజిస్ట్రేట్ కి ఒక డెత్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ డెత్ స్టేట్మెంట్ లో కూడా ఈ పర్టికులర్ డ్రింక్ గురించి తను మాట్లాడాడు, కానీ ఎక్కడ అనుమానం వ్యక్తం చేయలేదు. తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత, వీళ్ళ ప్రేమ గురించి తెలిసిన తర్వాత, ఆ అమ్మాయి చేసిన చాట్స్ అవన్నీ క్లౌడ్ సర్వర్ లో ఉంటుంది, అవన్నీ వెనక్కి రిట్రీవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని సెప్టెంబర్ 2023లో అరెస్ట్ చేసి కోర్టు దగ్గర తీసుకెళ్లిపోయారు. ఈ అమ్మాయి దారిలోనే హార్పిక్ తాగే ప్రయత్నం కూడా చేసింది. కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అమ్మాయికి జైలు శిక్ష పడింది. బట్ పడిన కొన్ని రోజులకే బెయిల్ అది వచ్చేసింది. మళ్ళీ రీఅపీల్ చేయడం, బెయిల్ రిజెక్ట్ అవ్వడం, మళ్ళీ బెయిల్ రావడం, బయటికి రావడం, అమ్మాయి లోపలికి వెళ్ళడం, ఇదంతా ఈ డిస్కషన్ మొత్తంలో కోర్టు కేసులన్నీ నడుస్తూ గత 45 days గా ఈ అమ్మాయి కేసు అనేటిది ఈ నేయట్టిన్కార సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో, ఏం బషీర్ గారు ఆధ్వర్యంలో, ప్రాసిక్యూటర్ విఎస్ వినీత్ కుమార్ గారు అండ్ దెన్ గ్రీష్మాస్ డిఫెన్స్ కౌన్సిల్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో 586 పేజ్ డాక్యుమెంట్ ఒకటి పెట్టి అవన్నీ చూసి జడ్జి తీర్పునిచ్చారు. ఆయన 3 attempts చేసావు కదా, ఎక్కడ నీకు రిమోర్స్ లేదా, ఆ అబ్బాయి బ్రతకాలి అనే ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ కూడా లేదా నీకని అడిగారు ఆయన. క్లియర్ కట్ కేస్ ఆఫ్ బిట్రేయల్ ఇది, ఇట్స్ సేటనిక్ యాక్ట్, ప్యూర్ ఈవిల్ ఇది అని చెప్పి గ్రీష్మ అంకుల్ నిర్మల్ కుమార్ అండ్ నాయర్ గారు, ఆయన కూడా ఈ ప్లానింగ్ లో పార్ట్ ఉన్నారని చెప్పి ఆయనకు 5 సంవత్సరాల శిక్ష. గ్రీష్మ వాళ్ళ మదర్ని కూడా పట్టుకున్నారు, కానీ ఆవిడ పెద్ద సంబంధం లేదని చెప్పి ఆవిడ ఎక్విట్ చేశారు. అంటే ఎక్కువ ఎవిడెన్స్ దొరకలేదు. ఈ డిస్కషన్ ఎందుకు అంత గట్టిగా వినబడుతుంది అంటే, లాస్ట్ టైం ఇట్లా క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది 1991లో రిపర్ చంద్రన్ అనే వ్యక్తికి. సిరీస్ ఆఫ్ హత్యలు చేశాడు ఆయన. ఒక 24 సంవత్సరాల అమ్మాయికి ఇలాంటి శిక్ష పడొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ అమ్మాయి డిఫెన్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 పాయింట్స్ కోర్టు మీద పెట్టారు. ఫస్ట్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ లో, ఈ షారన్ అనే వ్యక్తి బ్లాక్ మెయిలర్, చాలా అబ్యూజివ్ ఉండేవాడు, ఈ అమ్మాయికి ఫోటోలు వీడియోలు చూపించి భయపెట్టేవాడు, కొట్టేవాడు, అది చేసాడు ఇది చేసాడు అని చెప్పారు. కోర్టు నమ్మలేదు అది, ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఆ అమ్మాయి చాట్స్ అవన్నీ రిట్రీవ్ చేశారు కదా, ఆ చాట్స్ లో కానీ ఇంకెక్కడ కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి 2వ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టారు. అమ్మాయి చాలా చిన్నపిల్ల, 24 years అమ్మాయి, అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది, ఏదో తెలియక చేసింది అని చాలా బలంగా మాట్లాడారు ఆవిడ డిఫెన్స్ లాయర్. మీరు ఒక వ్యక్తికి లైఫ్ సెంటెన్స్ కానీ క్యాపిటల్ పనిష్మెంట్ కానీ ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి వయసుని భవిష్యత్తుని మీరు మనసులో పెట్టుకోవాలి. ఒక ఆడపిల్లకి మీరు ఎలా చేస్తారు ఇది అని అడిగారు. కోర్టు దానికి కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఫైనల్ గా 3rd పాయింట్, అమ్మాయి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పి కూడా వాదించడానికి ట్రై చేశారు, కానీ కోర్టు దాన్ని కూడా ఒప్పుకోకపోయేసరికి కేసు ఇక్కడ ఈ సెషన్స్ కోర్టులో ఇక్కడతో ముగిసింది. ఇప్పుడు వాళ్ళకి 2 చాయిసెస్ ఉన్నాయి, హైకోర్టులోకి వెళ్ళి అప్పీల్ చేయాలి, లేదా కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించాలి. ఈ కేసుకి 2 వైపులు వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ కేరళ, తమిళనాడు స్టేట్స్ లో జనాలు మొత్తం 2 గ్రూప్స్ గా విడిపోయారు. ఒక గ్రూప్ వాళ్ళు ఏమంటారు, అమ్మాయి ఒకసారి కాదు 2 సార్లు కాదు, ప్రేమించిన అబ్బాయిని నమ్మక ద్రోహం చేసి 3 సార్లు ప్రయత్నించి మరీ చంపేసింది. అది కూడా నార్మల్ గా చంపడం కాదు, అది విషం పెట్టి నరక యాతన అనుభవించి చంపేలా చేసింది. కాబట్టి కోర్టు సరైన నిర్ణయమే తీసుకుందని ఒకవైపు వాళ్ళు అంటుంటే, ఇంకొక వైపు వాళ్ళు జరిగింది ఏదో జరిగింది, ఒక ఆడపిల్లని 24 సంవత్సరాలు ఉండే అమ్మాయిని మీరు ఇలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో కన్సిడర్ చేసి మరి ఇలాంటి మరణశిక్ష ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఈ 2 వైపులు వాదనలు విన్న తర్వాత దీని మీద మీ అభిప్రాయం ఏంటి నా కింద కామెంట్స్ లో రాయండి. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అయినా కూడా ఇలాంటి శిక్ష పడుండొచ్చా, లేదా ఇంకా లీనియంట్ గా ఉండాల్సిందే అమ్మాయితో? నా వరకు నేను చెప్పేది ఒకటే, మల్టిపుల్ టైమ్స్ డిప్ప మీద కొట్టి మరి లైఫ్ మనకు ఒకటి నేర్పిద్దామని ట్రై చేస్తున్నప్పుడు మనం వినాలి, అంతే. అంతకుమించి నేను చెప్పడానికి ఇంకేం లేదు. అండ్ ఒక డిస్కషన్ నడుస్తుంది దీన్ని కోల్కతా కేసుతో కంపేర్ చేస్తూ. అసలు ఈ 2 కేసులకి దే ఆర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ 180 degrees ఆపోజిట్ ఉన్నాయి. సో ఆ రెండింటిని ఒక ప్లేట్ లో పెట్టి కంపేర్ చేయడమే యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అసలు సంబంధం లేని కేసులు ఆ 2. అందుకే నేను ఈ రెండింటిని ఒకటే లెన్స్ లో చూడట్లా. ఇన్ ఎనీ కేసు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మెంటల్ మెచ్యూరిటీ లేని ఏజ్ లో ప్రేమించుకున్నప్పుడు, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ బ్లైండ్ గా నమ్మే ముందు కానీ 1కి 100 సార్లు ఆలోచించండి. ఇన్ఫాక్ట్ 100 కాదు 1కి 1000 సార్లు ఆలోచించండి. ఈ కథ మనకు అదే నేర్పుతుంది.
అండ్ ఆ డిప్ప మీద లాగి పెట్టి కొట్టే ఫిలాసఫీ కూడా ఇందులోనే కాదు, మీరు మీ కెరియర్లో కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ ఎగ్జామ్లు రాస్తూ చీటింగ్లు చేస్తున్నప్పుడు కానీ సరైన లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ మనకి వార్నింగ్ బెల్స్ ఉంటాయి. అలాంటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి, మనకి దేవుడు వార్న్ చేస్తున్నాడు. ఒక వార్నింగ్ మాక్సిమం 2వ వార్నింగ్లో మనం నేర్చేసుకోవాలి. 3వ దాని వరకు వెళ్తే ఇక్కడ చూసారు ఏం జరిగిందో. Well, Sessions Court pronounces capital punishment for Grishma. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే నాకు వాల్యూ పొందుతున్నారు. మీకు వాల్యూ అందజేయడమే నా గోల్. రోజు ఒక వీడియోని కాంప్లెక్స్ టాపిక్నైనా మన చుట్టూ జరిగే ఏ విషయాన్నైనా 15 నిమిషాల్లో కన్సైజ్గా అందరికీ అర్థమయ్యేలా మీ ముందు పెట్టేస్తున్నా. అగైన్ మళ్ళీ చెప్తున్నా, కొత్తగా ఎవరు వచ్చినా కూడా డోంట్ మిస్ అవుట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఏముంది, పడుకునే ముందు 10 నిమిషాలు ఈ అన్నయ్యతో స్పెండ్ చేయండి చాలు. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏమైనా ఇద్దాం అనుకుంటే, నేను ఏదైనా పర్టికులర్ ఐడియా గురించి కానీ టాపిక్ గురించి కానీ మాట్లాడదాం అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు DM చేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు అక్కడ కూడా మాడేసుకుందాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్గా కోల్కతాలో ఇచ్చిన వర్డిక్ట్ గురించి, దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే కోల్కతా డాక్టర్ కేసు గురించి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు సైఫ్ అలీ ఖాన్ గారి గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆయన రీసెంట్గా వెనక్కి వచ్చేసారు, ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above betrayals, rise above ignorance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.